గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, అది ఏ విధంగా బిట్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుంది అన్నది డిస్కస్ చేసాం. దాంతోపాటు ల్యాచ్ అంటే ఫండమెంటల్ ఎలిమెంట్ టు ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి అన్నది కూడా మనం మాట్లాడాం. అక్కడ ఎస్ఆర్ అనే రెండు ఇన్పుట్లు తీసుకుని రెండు నార్ గేట్స్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ని ఏ విధంగా జనరేట్ చేయొచ్చు డిస్కస్ చేసాం. మరి ఈ ల్యాచ్కి అలాగే ఫ్లిప్ ఫ్లాప్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే ల్యాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ల్యాచ్ కి ఫ్లిప్ ఫ్లాప్ కి మధ్య డిఫరెన్స్ కనుక మనం గమనిస్తే, ల్యాచ్ విషయానికి వచ్చేసరికి దానికి మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తే అవుట్పుట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. కానీ ఇది టైంతో పాటు చేంజ్ అవుతుంటుంది. ఏంటంటే టైంతో పాటు చేంజ్ అవుతుంది. అలాగే తట్టు దీనికి క్లాక్ పల్స్ అనేది అప్లై చేయం. మనం ఎక్కడ కూడా ఇందులో ఏమి యూజ్ చేయం, క్లాక్ని యూజ్ చేయం. కానీ ఫ్లిప్ ఫ్లాప్ విషయానికి వచ్చేసరికి కొత్తగా ఒక టర్మ్ యాడ్ అవుతుంది, ఆ టర్మే క్లాక్. ఫ్లిప్ ఫ్లాప్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే క్లాక్ సిగ్నల్ ని యూజ్ చేస్తాం. ఆ క్లాక్ సిగ్నల్ ని ఎక్స్ట్రాగా యూజ్ చేయడం వల్ల అక్కడ అవుట్పుట్ అన్నది కంట్రోల్ చేయబడుతుంది అనమాట. మరి క్లాక్ ను ఉపయోగించి మనం అవుట్పుట్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తాం అన్నదే ఈ రోజు మన కాన్సెప్ట్. అసలు క్లాక్ అంటే ఏంటి, క్లాక్ ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ లో చూద్దాం. అంటే ప్రీవియస్ గా తీసుకున్నటువంటి ల్యాచ్ యొక్క అప్డేటెడ్ వెర్షన్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. మరి ఆ అప్డేట్ లో ల్యాచ్ లో లేనటువంటి క్లాక్ ఫ్లిప్ ఫ్లాప్ లో యాడ్ అవుతుంది. ఈ క్లాక్ అన్నది అవుట్పుట్ సిగ్నల్ ని కంట్రోల్ చేస్తుంది. అది ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది ఏంటి అన్నది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. దట్టు ఈ రోజు మన టార్గెట్ ఏంటంటే అసలు క్లాక్ అంటే ఏంటి, క్లాక్ ప్రాపర్టీస్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చి క్లాక్. క్లాక్ అంటే మన ఇంట్లో వాడే క్లాక్ కాదు, మనకు వాల్కి ఉంటుంది కదా, వాల్కి ఉండేటటువంటి క్లాక్ కాదు ఇది. ఈ క్లాక్ అంటే టైంకి సంబంధించిన టైమే. కానీ ఈ క్లాక్ సిగ్నల్ మనం ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా స్క్వేర్ వేవ్. ఈ సిగ్నల్ ఏమంటామంటే మనం క్లాక్ సిగ్నల్ అని అంటాం. ఈ క్లాక్ సిగ్నల్ అనేది ఎక్కడ ఎండ్ అయిపోతుంది, ఎండ్ ఏమవుతూ ఈ క్లాక్ సిగ్నల్ అలా కంటిన్యూ అవుతూ వెళ్తుంటుంది అనమాట. ఓకే, ఇది సాధారణంగా అయితే స్క్వేర్ వేవ్. అది క్లాక్ సిగ్నల్ అనేది స్క్వేర్ వేవ్. ఈ స్క్వేర్ వేవ్ ను ఉపయోగించి మనం సిగ్నల్ ని కంట్రోల్ చేస్తాం అనమాట. మన సిగ్నల్ ఎలా కంట్రోల్ చేస్తాం ఏంటన్నది చూద్దాం. ఓకే, మరి క్లాక్ సిగ్నల్ విషయానికి వచ్చేసరికి క్లాక్ సిగ్నల్ ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే లెవెల్ ట్రిగ్గరింగ్, రెండోది వచ్చేసి ఎడ్జ్ ట్రిగ్గరింగ్. క్లాక్ విషయానికి వచ్చేసరికి దాన్ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి లెవెల్ ట్రిగ్గరింగ్, రెండోది వచ్చేసి ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఓకే, లెవెల్ ట్రిగ్గరింగ్, రెండోది వచ్చేసి ఎడ్జ్ ట్రిగ్గరింగ్. మళ్ళీ లెవెల్ ట్రిగ్గరింగ్ మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి పాజిటివ్ హై లెవెల్ ట్రిగ్గరింగ్, రెండోది వచ్చేసి లో లెవెల్ ట్రిగ్గరింగ్. అలాగే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ విషయానికి వచ్చేసరికి దీన్ని కూడా మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, రెండోది వచ్చేసి నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఈ విధంగా మన క్లాక్ సిగ్నల్ ని 4 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే అసలు లెవెల్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటి, దాంట్లో హై లెవెల్ ట్రిగ్గరింగ్, లో లెవెల్ ట్రిగ్గరింగ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ లో కూడా పాజిటివ్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటి, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటి అన్నది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకే, దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం నేను ఒక క్లాక్ సిగ్నల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం ఫ్లిప్ ఫ్లాప్ అన్నది క్లాక్ సిగ్నల్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. మరి ఆ క్లాక్ సిగ్నల్ సంథింగ్ లైక్ దట్ కంటిన్యూ అవుతున్నారా. ఇప్పుడు చూస్తే ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది లెవెల్ ట్రిగ్గరింగ్. లెవెల్ ట్రిగ్గరింగ్, మరి ఈ లెవెల్ ట్రిగ్గరింగ్ గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్లిప్ ఫ్లాప్ కనుక మనం తీసుకున్నటువంటి క్లాక్ సిగ్నల్లో హై లెవెల్ అంటే ఇక్కడ క్లాక్ సిగ్నల్ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ విలువ ఈ వాల్యూని ఏమంటారంటే హై లెవెల్ అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి జీరోత్ లైన్ కి కొంచెం పైన ఉన్నటువంటి లైన్, వోల్టేజ్ లైన్ యాక్చువల్గా ఎక్స్ యాక్సిస్ అన్నది. అప్పుడు చూస్తే ఈ హై లెవెల్
అంటే దీనికి హై లెవెల్ పల్స్ సిగ్నల్ కనుక అది కనుక రెస్పాండ్ అయినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం హై లెవెల్ ట్రిగ్గరింగ్ అని అంటాం. సింపుల్ గా మీకు చెప్పాలంటే హై లెవెల్ అంటే ఏంటి, లో లెవెల్ ఏంటి అంటే అనేది మీరు అర్థం చేసుకోవాలంటే మీకు బైనరీ నెంబర్ సిస్టమ్ లో జీరోస్ అండ్ వన్స్ గురించి మీకు తెలుసు కదా. అక్కడ జీరోని ఎప్పుడు కూడా ఏమంటామంటే లో లెవెల్ అని, వన్ ఎప్పుడు కూడా హై లెవెల్ అని అంటాం. మరి ఆ లెవెల్ని కనుక మనం సిగ్నల్ పరంగా చూపించాలని అనుకున్నప్పుడు అది క్లాక్ సిగ్నల్ అయితే ఇందులో ఉన్నటువంటి అప్పర్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని హై లెవెల్ అని, లోయర్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని లో లెవెల్ అని అంటారు. అంటే మీరు ఇక్కడ చూస్తే ఈ హై లెవెల్, ఇది వచ్చేసి లో లెవెల్. అంటే మనం తీసుకున్నటువంటి ఫ్లిప్ ఫ్లాప్ హై లెవెల్కి రెస్పాండ్ అవుతుందా లేకపోతే లో లెవెల్కి రెస్పాండ్ అవుతుందా అన్నది తెలియజేసేదే లెవెల్ ట్రిగ్గరింగ్. సపోజ్ అది కనుక హై లెవెల్కి కనుక రెస్పాండ్ అవుతుంటే దాన్ని ఏమంటామంటే 1కి రెస్పాండ్ అయింది, హై లెవెల్కి రెస్పాండ్ అయింది అని చెప్తాం. మరి హై లెవెల్కి కాకుండా లో లెవెల్కి కనుక రెస్పాండ్ అవుతుంది, లో లెవెల్ అంటే ఇది. మరి లో లెవెల్ అంటే మనం హై చెప్తుంటే 0 అని చెప్తాం. అంటే హై లెవెల్కి కాకుండా లో లెవెల్కి కనుక ఫ్లిప్ ఫ్లాప్ రెస్పాండ్ అయితే ఫ్లిప్ ఫ్లాప్ అన్నది లో లెవెల్కి రెస్పాండ్ అయింది అని చెప్తాం. ఈ విధంగా మనం హై లెవెల్ ట్రిగ్గరింగ్ ని, లో లెవెల్ ట్రిగ్గరింగ్ ని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా మనం ల్యాచ్ చూసినప్పుడు అందులో క్లాక్ సిగ్నల్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి హై లో లెవెల్ తో సంబంధం లేదు. కానీ ఇప్పుడు మనం క్లాక్ సిగ్నల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నువ్వు హై లెవెల్ సిగ్నల్ తో అది రెస్పాండ్ అవుతుందా ఫ్లిప్ ఫ్లాప్, లో లెవెల్ సిగ్నల్ తో రెస్పాండ్ అవుతుందా అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం హై లెవెల్ లో లెవెల్ ని రిప్రజెంట్ చేస్తాం. మరి నెక్స్ట్ లెవెల్ ట్రిగ్గరింగ్ తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఓకే, ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే మనం లెవెల్ అంటే ఏం చెప్తున్నాం, either పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే పైన అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నటువంటి సైడ్ కానీ లేకపోతే డౌన్వర్డ్ సైడ్ ఉన్నటువంటి దాన్ని కానీ హై కానీ లో కానీ చెప్పేస్తున్నాం. మరి అలా కాకుండా ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కనుక అంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్లిప్ ఫ్లాప్ పాజిటివ్ అంటే ఈ సైడ్ నుండి ఇది కనుక అప్వర్డ్ డైరెక్షన్ లో కనుక మూవ్ అవుతుంది మనకి ఇలా, అప్పుడు ఎలా పోవడాన్ని ఏమంటారంటే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నటువంటి క్లాక్ ప్లస్ పల్స్ కి ఇది ఎడ్జ్ కాబట్టి. ఓకేనా, మరి ఈ పల్స్ ని బేస్ చేసుకుని మనం అది పాజిటివ్ ఆ నెగిటివ్ అన్నది చెప్తాం. అంటే ఇది ఈ పాయింట్ నుంచి మనకి అప్వర్డ్ డైరెక్షన్ కనుక పోతుంటే దాన్ని ఏమంటారంటే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని అంటారు. అలా కాకుండా డౌన్ సైడ్ కనుక వస్తుంటే అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కనుక వస్తుంటే అప్పుడు దాన్ని మనం నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని అంటాం. ఈ విధంగా పాజిటివ్ ట్రిగ్గరింగ్ గురించి నెగిటివ్ ట్రిగ్గరింగ్ గురించి మనం మాట్లాడవచ్చు. సాధారణంగా అయితే either పాజిటివ్ ట్రిగ్గరింగ్ నెగిటివ్ ట్రిగ్గరింగ్ తీసుకున్నప్పుడు కూడా అంటే 0 నుండి 1కి వెళ్తుంటే కనుక పాజిటివ్ ట్రిగ్గరింగ్ ని, 1 నుండి 0 కనుక వస్తున్నట్లయితే దాన్ని నెగిటివ్ ట్రిగ్గరింగ్ అని అంటాం. పాజిటివ్ ట్రిగ్గరింగ్ అంటే 0 నుండి, అంటే ఇక్కడ 0 ఉంటుంది ప్రీవియస్ కేసు, 0 నుండి 1కి వెళ్తుంటే కనుక దాన్ని పాజిటివ్ ట్రిగ్గరింగ్ అని, అలా కాకుండా 1 నుండి 0 కనుక వస్తుంటే దాన్ని నెగిటివ్ ట్రిగ్గరింగ్ అని అంటారు. అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ ని మనం ఇన్ అప్లికేషన్ పార్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం. ఇది క్లాక్స్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ లోకి ఎంటర్ అవుదాం. మరి ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే మనం ఏం చెప్తున్నాం, మెమరీ స్టోరింగ్ డివైస్. అంటే మనం ఇచ్చినటువంటి డేటాని స్టోర్ చేసేటటువంటి ఒక డివైసే ఫ్లిప్ ఫ్లాప్. మరి ఈ ఫ్లిప్ ఫ్లాప్ గురించి కనుక మనం మాట్లాడితే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. అంటే మనం ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో లేకపోతే ప్రీవియస్ డేటాను ఏదైతే ఉందో అది స్టోర్ చేసేటటువంటి ఒక డివైజే ఫ్లిప్ ఫ్లాప్. ఈ ఫ్లిప్ ఫ్లాప్ లో మనం చూస్తే ప్రీవియస్ గా మనం ల్యాచ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇండిటర్మినెంట్ స్టేట్స్ అని అబ్జర్వ్ చేసాం. అంటే మనం ప్రీవియస్ గా నార్ గేట్స్ నుంచి చేసినప్పుడు 0-0 కండిషన్ లో అక్కడ ఇండిటర్మినెంట్ స్టేట్ అన్నది మనం 1-1 కండిషన్ లో ఇండిటర్మినెంట్ స్టేట్ అన్నది వచ్చింది. మరి అలా కొన్ని డేటాలని సపోర్ట్ చేసి కొన్ని డేటాను సపోర్ట్ చేయకపోతే కనుక అప్పుడు మనం దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలా కాకుండా ఫ్లిప్ ఫ్లాప్స్ ని యూజ్ చేసి టోటల్ సిస్టమ్ అంటే ఏదో నువ్వు 0-0 ఇచ్చినా రిజల్ట్ స్టోర్ చేయలేదు, 0-1 ఇచ్చినా అంటే ఏ టైప్ ఆఫ్ డేటానైనా సరే అది స్టోరేజ్ చేయగలిగితే కనుక అప్పుడు ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ మనం పెర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతాం. దానికోసం ఏంటంటే ముందు అసలు ఫ్లిప్ ఫ్లాప్ కి ఈ క్లాక్ అన్నది ముందు చెప్పుకున్నటువంటి క్లాక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ఆ క్లాక్ ని బేస్ చేసుకుని అంటే పర్టికులర్ టైం పీరియడ్ లో అది అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. అంటే క్లాక్ ని బేస్ చేసుకుని అది అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. నువ్వు ఫస్ట్ క్లాక్ ఇవ్వకుండా ఆపరేషన్ చెయ్యి, అప్పుడు రిజల్ట్ ఏమొచ్చిందో చూస్తాం మనం. నెక్స్ట్ క్లాక్ ని ప్రెస్ చేసి అప్పుడు మనం రిజల్ట్ చూస్తాం. ఇక్కడ క్లాక్ అంటే ఏం కాదు, 0s and 1s ని జనరేట్ చేయడం. అంటే ఆఫ్ కండిషన్ ఆన్ కండిషన్. ఒకసారి ఫస్ట్ ఏం చేస్తాం, మనం వితౌట్ క్లాక్ ఆపరేషన్ చేస్తాం, తర్వాత దాని క్లాక్ సిగ్నల్ ని ఇవ్వడం అన్నది జరుగుతుంది అనమాట. మరి ఆ క్లాక్ సిగ్నల్ కి అది ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది అన్న దాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ని ఇక్కడ డిజైన్ చేస్తాం. మీకు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే
మనం ల్యాచ్ తీసుకున్నామని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఆ ల్యాచ్ యొక్క డెవలప్మెంటే ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పాం. సాధారణంగా మనం ల్యాచ్లో మనం ఎన్ని తీసుకుంటాం, 2 గేట్స్ని తీసుకుంటాం. ఏదైనా నార్ గేట్ కానివ్వండి, NAND గేట్ కానివ్వండి, ఏదైనా సరే. సాధారణంగా అయితే అవి యూనివర్సల్ గేట్స్ కాబట్టి NAND ఆర్ NOR తీసుకుంటుంటారు. మరి అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే కనుక NAND అండ్ NOR గేట్స్ అని చెప్తున్నాం కదా. ఈ NAND అండ్ NOR గేట్స్లో ఇంతకుముందు వరకు 2 గేట్లు తీసుకుంటే ఇప్పుడు ఏం చేస్తామంటే 4 గేట్లు తీసుకుని ఎక్స్పెరిమెంట్ అన్నది చేస్తాం. బేస్డ్ ఆన్ దట్ మనకి ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయడం అన్నది జరిగింది. దట్టు ఇక్కడ వాడేటటువంటి ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ కూడా ల్యాచ్ యొక్క డెవలప్మెంటే, బట్ క్లాక్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇందులో చూస్తే ముఖ్యంగా మన ఫ్లిప్ ఫ్లాప్స్ different types of flip-flops. Flip-flops లో ఫస్ట్ టైప్స్ వచ్చేసి క్లాక్. ప్రతిదానికి కూడా మనం క్లాక్ అంటాం. అంటే వితౌట్ క్లాక్ మనం ఆపరేషన్ చేయలేం కాబట్టి ప్రతిదానికి కూడా ఇక్కడ ఏం చేస్తామంటే క్లాక్ అనేది ఇస్తాం. ఇక్కడ మనం ముందుగా మాట్లాడుతున్నటువంటిది క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్. క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత మనం చెప్పుకునేది జేకే ఫ్లిప్ ఫ్లాప్. అలాగే జేకే ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత ఫస్ట్ టైప్ ఏంటంటే క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. రెండోది వచ్చేసి జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇక ప్రతిసారి క్లాక్ రాయవలసిన లేదు, డైరెక్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అని రాసుకోవచ్చు. దాని తర్వాత మాస్టర్ స్లేవ్ జీకే ఫ్లిప్ ఫ్లాప్. దాని తర్వాత టీ ఫ్లిప్ ఫ్లాప్. దాని తర్వాత డి ఫ్లిప్ ఫ్లాప్. ఇలా మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయమ్మా. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ కనుక మీరు చూస్తే ఇందులో టీ అంటే కనుక టగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. టీ అంటే టగుల్ ఫ్లిప్ ఫ్లాప్ అని, డి అంటే కనుక డిలే ఫ్లిప్ ఫ్లాప్ అని అంటాం మనం. ఇలా డిఫరెంట్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనే మనకి ఇందులో ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అసలు ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏంటంటే మనకి క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నప్పుడు కానీ అందులో వచ్చేటటువంటి ఎర్రర్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఫస్ట్ ఒక ఫ్లిప్ ఫ్లాప్ నువ్వు చేస్తున్నప్పుడు అందులో ఏమవుతుందమ్మా, ఎర్రర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మరి ఆ ఎర్రర్స్ ని కరెక్ట్ చేసి నెక్స్ట్ ఎనదర్ ఫ్లిప్ ఫ్లాప్ ని డెవలప్ చేస్తారు. అంటే ఉదాహరణకి క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కనుక మనం తీసుకున్నట్లయితే అందులో మనకి నో చేంజ్ కండిషన్ అంటే మెమరీ లొకేషన్ అని చెప్తాం. అది కాకుండా ఇండిటర్మినెంట్ స్టేట్ అని చెప్పి 1 కండిషన్ లో మళ్ళీ ఇండిటర్మినెంట్ స్టేట్ వస్తుంది. ఆ ఇండిటర్మినెంట్ స్టేట్ ని రెక్టిఫై చేయడానికి నెక్స్ట్ వచ్చినటువంటి ఫ్లిప్ ఫ్లాప్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. మరి జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఏం చేస్తుంది, ఇండిటర్మినెంట్ కేసు అనేది పోతుంది, కానీ అవుట్పుట్ అనేది ర్యాండమ్ గా చేంజ్ అయిపోతుంది. 1 కండిషన్ ఏం జరుగుతుందంటే అవుట్పుట్ అనేది ఏమవుతుంది, ర్యాండమ్ గా చేంజ్ అవుతుంది. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ చేసినప్పుడు మనకు 1 కండిషన్ లో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ని కరెక్ట్ చేయడానికి అంటే అక్కడ ఇండిటర్మినెంట్ స్టేట్ అనమాట. ఆ ఇండిటర్మినెంట్ స్టేట్ ని కన్వర్ట్ చేయడానికి మళ్ళీ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని యూజ్ చేస్తారు. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే అక్కడ 1 కండిషన్ లో అవుట్పుట్ అయితే ఇండిటర్మినెంట్ రాదు, either 0 or 1 కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది. ఒకసారి 1 వస్తుంటుంది, ఒకసారి 0 వస్తుంది, ఒకసారి 0 వస్తుంటుంది, ఒకసారి 0 వస్తుంటుంది, ఒకసారి 1 వస్తుంటుంది. ఆటోమేటిక్ ఇలా కంటిన్యూస్ గా రావడాన్ని ఏమంటారంటే రేస్ అరౌండ్ కండిషన్ అని అంటాం. ఎప్పుడైతే ఈ రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ రేస్ అరౌండ్ కండిషన్ ని ఎలిమినేట్ చేయడానికి నెక్స్ట్ వాడేటటువంటి కండిషన్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. మరి ఈ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఓకే, అలాగే ఇక్కడ వీటికి డెవలప్మెంట్ ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి జేకే ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది డెవలప్మెంట్స్. అయితే ఏంటంటే ఇందులో మనకు 4 కండిషన్లు వస్తాయి కదా, ప్రతిసారి 0-0 కండిషన్ కానీ, లేకపోతే 1-0 కండిషన్ కానీ, 0-1 కండిషన్ కానీ, 1-1 కండిషన్ కానీ, ఇలా డిఫరెంట్ కండిషన్స్ అనేవి అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మరి అన్ని డిఫరెంట్ కండిషన్స్ లోనూ కూడా మనకి కొన్ని ఇండిటర్మినెంట్ స్టేట్ వస్తాయి, కొన్ని మెమరీ లొకేషన్స్ వస్తాయి, ఇలా డిఫరెంట్ టైప్స్ వస్తాయి అన్నమాట. మరి అన్ని కూడా మనం అందులో అన్ని అవుట్పుట్ని కూడా మనం యూజ్ చేయట్లేదు. మరి అన్ని యూజ్ చేయట్లేదు కాబట్టి అందులో ఓన్లీ యూజ్ చేసేటటువంటి ఎలిమెంట్స్ ని మాత్రమే సెపరేట్ చేస్తాం. అలా సెపరేట్ చేసినప్పుడు వచ్చినటువంటి టీ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ డి ఫ్లిప్ ఫ్లాప్. టీ ఫ్లిప్ ఫ్లాప్ అయితే కనుక మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి డెవలప్ చేస్తాం, డి ఫ్లిప్ ఫ్లాప్ అయితే కనుక ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి డెవలప్ చేస్తాం.
ఈ రెండే మాత్రం స్పెషల్ కేసు. ఈ రెండింటినీ కూడా ఏంటి ప్రీవియస్ గా వచ్చినటువంటి మనం ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి డెవలప్ చేస్తాం. అంటే మనకి ఏ కండిషన్ కావాలో ఆ కండిషన్ సెపరేట్ చేయడానికి యూజ్ చేసి మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్, టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనమ్మా, ఈ విధంగా మనం ఫ్లిప్ ఫ్లాప్స్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం. మనకి నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకునేది ఏంటంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఏ విధంగా డిజైన్ చేస్తాం, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ సిగ్నల్ ఎలాగిస్తాం ఏంటన్నది డిస్కస్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ 5 టాపిక్స్ నుండి మనకు ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తాము. సాధారణంగా అయితే ఈ రెండింటి నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. పైన చెప్పినటువంటి ఈ 3 నుండి ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం కాదు, ఖచ్చితంగా ఈ 3 నుంచి ఎస్ఏ క్వశ్చన్ రావాలి, ఈ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రావాలి. ఓకే, కరెక్ట్గా 5 క్లాసులు 5 క్వశ్చన్. కాబట్టి నెక్స్ట్ క్లాస్ నుండి అసలు మిస్ అవ్వకండి. వరుసగా 5 రోజుల్లోనే ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ కంప్లీట్ చేస్తాను. కాబట్టి క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ చూసే ముందు మనకు రావాలంటే ముందు మీకు ఎస్ఆర్ ల్యాచ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆ ఎస్ఆర్ ల్యాచ్ ని ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను. ఆ ప్రీవియస్ క్లాస్ చూసి నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవుతే కనుక మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ క్లాస్ ఎక్కడితే ఎండ్ చేస్తాం, ఎందుకంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అన్నది ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం, మేబీ 30 to 40 minutes మధ్యలో టైం తీసుకుంటున్నది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నేను చెప్పడానికి. ఇప్పుడు కనుక ఆ క్లాస్ చెప్పినట్లయితే ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది. అంటే క్లాస్ అప్పుడే 16 minutes అయింది, ఇంకా టైం తీసుకుంటే కనుక అది హెవీగా ఉంటుంది లెక్చర్. అందువల్ల ఏంటంటే టుమారో క్లాస్లో మనం రోజుకు ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ చొప్పున నేర్చుకున్నాం. టుమారో క్లాస్ ఏంటి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, నెక్స్ట్ క్లాస్ జేకే, దాని తర్వాత క్లాస్ మాస్టర్స్ లెవెల్ జేకే. ఇలా వరుసగా ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. విత్ ఇన్ 4 or 5 daysలోనే ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే ప్రీవియస్ క్లాసెస్ ఆపరేషన్ యాంప్లిఫైర్ కానీ, ఆపరేషన్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా అంటే విన్నప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత మీరు రాసేటప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు చూడడానికి ప్రయత్నించండి. అలా చూస్తేనే మనకి కరెక్ట్గా రిజల్ట్ అన్నది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వరుసగా చెప్పిన లెక్చర్స్ 4 లెక్చర్స్ ఉన్నాయనుకో, 4 లెక్చర్స్లో చివరి లెక్చర్ చూడటం లాంటివి జరుగుతుంది. అలా చూడొద్దు. ఎప్పుడు కూడా ఒక సీక్వెన్స్లోనే మనం వరుసగా లెక్చర్స్ అన్న వాటిని చూడాలి. ఉదాహరణకి ఫ్లిప్ ఫ్లాప్స్ కన్నా చూస్తుంటే ఫ్లిప్ ఫ్లాప్స్ ఇంట్రొడక్షన్ చూసి, ల్యాచ్ చూసి, తర్వాత ఈ రోజు క్లాస్ క్లాక్ క్లాస్ చూస్తేనే టుమారో క్లాస్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అర్థమవుతుంది. మీరు డైరెక్ట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఓపెన్ చేస్తే కనుక మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే, ఒక సిరీస్లో ఒక లెక్చర్ తర్వాత ఒక లెక్చర్ చూడండి. నెక్స్ట్ నోట్స్ విషయానికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్లో మీరు బట్టి రాసేది ఏమి ఉండదు, మొత్తం లాజికల్ అంతా కూడా. మీరు ఏం చేయాలంటే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోవడం. అక్కడ ఇప్పుడు సపోజ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఉంది, దాంట్లో సబ్ట్రాక్టర్ చేయాలి. మీరు సబ్ట్రాక్టర్ ఎలా చేయాలి నేను ఆల్రెడీ క్లాసులు చెప్పాను మీకు. మీరు ఆ క్లాస్ చూసి డయాగ్రామ్ వేసి ఫోన్కి అక్కడ ఏం చేస్తున్నారు అన్నది రాయాలి, రాసి ఈక్వేషన్ డెవలప్ చేయాలి. అంతేగాని సార్ మాకు నోట్స్ లేదు కదా అంటే అది కాదు. అలాగే మీకు మెటీరియల్ అయితే ఏదో ప్రొవైడ్ చేస్తారు, కానీ ఆ మెటీరియల్లో ఉన్నటువంటిదే రాయాలని అంటే మన వల్ల అవ్వదు. ఎలక్ట్రానిక్స్ విషయానికి వచ్చేసరికి మీరు కాన్సెప్ట్ని నేర్చుకుని దాన్ని అప్లై చేయాలి. అంతేగాని ఇందులో ఎన్ని 0 గుర్తుంచుకుంటారు, ఎన్ని 1 గుర్తుంచుకుంటారు. అన్ని 0 ఉంటాయి, అన్ని 1 ఉంటాయి. ఎక్కడ 0 వేయాలో తెలియదు, ఎక్కడ 1 వేయాలో తెలియదు. కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఆ కాన్సెప్ట్ని బట్టి నోట్స్ మీరే ప్రిపేర్ చేయండి. అది పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఆల్రెడీ పెట్ విషయానికి వచ్చేసరికి అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పెట్ వరకు నేను క్లాస్లోనే నోట్స్ చెప్పాను, మిగిలిన నేను నోట్స్ చెప్పడం కుదరలేదు. కాబట్టి మీరు చేయాల్సిన పని అయితే అది. ఓకేనమ్మా, దట్స్ ఇట్ ఫర్ టుడే. టుమారో క్లాస్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.